ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. రేపు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఓటరు జాబితాలో పురుష ఓటర్ల కంటే మహిళలు అధికంగా ఉన్నారని తెలిపారు. మహిళల సౌకర్యార్థం ఓటింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషన్ పలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తద్వారా ఓటింగ్ శాతం పెరిగిందని ఆయన అన్నారు. రేపటి ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్తో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడి ఆ బాధ్యతల్లో ముందుకి కొనసాగుతున్న వివేక్ యాదవ్ గారికి మన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం తరపున ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి వివేక్ యాదవ్ గారు. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ఎన్నికలు అనగానే యువతని మనం భాగస్వామ్యం చేయాలి అని చెప్తుంటాం తప్పనిసరిగా. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన వెంటనే వాళ్ళకి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం, భాగస్వాములు అయ్యే అవకాశం మనం ప్రభుత్వం కల్పిస్తుంది, ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. అలా మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందని మీరు చూస్తూ వచ్చారు. మీరు ఎందుకంటే శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో కూడా మీరు సేవలు అందించారు. మహిళా భాగస్వామ్యం, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇలా చాలా అంశాల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారు. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏం చెప్తారు? అంటే లాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్లో చూస్తే విమెన్ పార్టిసిపేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఈవెన్ ఎలక్టోరల్ రోల్లో కూడా ఏదైతే జెండర్ రేషియో మనం చూసుకుంటామో ఆ జెండర్ రేషియో బట్టి కూడా చూస్తే ది ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ క్వైట్ హెల్దీ. అండ్ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా మనము చూస్తే పోలింగ్ బూత్ అనేది ప్రతి 1500 ఓటర్స్కి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొద్దిగా దూరం ఉన్న ప్రాంతము లోపాలు ఉన్న లోతుగా ఉన్న ట్రైబల్ హ్యాబిటేషన్స్లో కొన్ని మినీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈచ్ పోలింగ్ స్టేషన్లో EMF assured minimum facilities like you will have a drinking water facility, ramp, wheelchair will be available, queue system will be properly followed, electricity ఇలాంటిది సౌకర్యాలు కల్పిస్తే ఏమవుతుంది, చాలామంది ప్రజలు ఇబ్బంది లేకుండా ఓట్ వేయడానికి ముందుకు వస్తారు. సో ఇటువంటి కార్యక్రమం ద్వారా we have ensured that women participation in the voting process increases and it is yielding results, and which is a good sign and very healthy sign for our democracy.